సవికల్పం అంటే ప్రయత్నంతో సాధన మళ్ళా పూర్తి చేయడం, ప్రయత్నంతో జ్ఞానం పెంచుకోవడం. ఇప్పుడు మనం ఏం చేసాం? సాధన వినేసి ఊరుకోలా. రోజు కూర్చుంటున్నాం, రోజు కూర్చుంటున్నాం, రోజు కూర్చుంటున్నాం. అలాగే రోజు వింటున్నాం. ఎంతవరకు వినాలి అంటే అది అనుభవానికి వచ్చేయాలి. అంతవరకు బయటికి వెళ్ళిన మన ఆలోచన మారకూడదు. అందుకే ప్రయత్నంతో ఇంకా ఇంకా చేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చే లాభం ఏంటి అంటే, రోజు తెలుసుకోవడం వల్ల, రోజు సాధన చెయ్యడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఇది చిత్తం చింతలు వదిలేస్తుంది. ఏ చింత? నేను ఇలా చేశాను, నష్టం వచ్చింది. నేను అలా చేశాను, లాభం వచ్చింది. ఇక్కడ అహంకారము వచ్చేస్తుంది. ఈ సాధన లేకపోతే, లేదా పందాల మీద మమకారము వస్తుంది. అందుకే సవికల్ప స్థితి ఏంటి అంటే, ఇంకా సమాధానాలు తెలిసిన మనసు ప్రపంచం వైపు తిరుగుతూ ఉంటుంది. ప్రపంచక వాంఛలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని మళ్ళా ప్రయత్నంతో సాధన చెయ్యాలి. ఇంకా జ్ఞానము ఎక్కువ నేర్చుకోవాలి. ఆ జ్ఞానం ఎంతగా నేర్చుకుంటామో మనము అంతగా చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం. ప్రశాంతత లోపించింది చిత్తానికి అంటే మనం సరి అయిన జ్ఞానం అందించలేదు అని మనకి అర్థమవుతూ ఉంటది. సరి అయిన జ్ఞానం అందించినప్పుడు చిత్తం చాలా ప్రశాంతతతో ఉంటూ ఉంటది.